వీక్షకులందరికీ శుభోదయం అండి. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంది తోడు దొరికారు. కాకపోతే ఏంటంటే వారు మిగతా వారి నుంచి నేర్చుకుంటారా లేకపోతే వీరు వారికి నేర్పుతారా అన్నది చూడాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి రాష్ట్రాల్లో ఒక తాజాగా మా రాష్ట్రాన్ని పక్కన పెడితే మిగతా రాష్ట్రాలు గతంలోనే అయ్యాయి. వారి ఓడిపోయినటువంటి పార్టీలు అంటే అధికారంలోకి రాలేనటువంటి పార్టీలు, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా సంపాదించలేనటువంటి పార్టీలు మేము అసెంబ్లీకి వెళ్ళాం, మాకు ప్రజల గలం మేము విప్పాం, లేకపోతే నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, లేకపోతే నాకు దమ్ముంటే ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఏమి తొడలు కట్టలేదు, జబ్బలు చెరచట్లేదు. వాళ్ళు కూడా హైకోర్టుకు కూడా వెళ్ళట్లేదు, సుప్రీంకోర్టు కూడా వెళ్ళట్లేదు. వాళ్ళు ప్రజా తీర్పుని గౌరవించి ప్రజా సమస్యల మీద చట్టసభలకు వెళ్ళి మాట్లాడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఊరిదంతా ఒకదారైతే ఉలిపికారది ఇంకో దారట. ఈయనేమో రివర్స్ గేరు, నాకు ఎందుకు ఇవ్వరు, ఆయన అధికారంలో ఉన్నప్పుడేనేమో చంద్రబాబు నీ దగ్గర ఇంకో 4 లాగేస్తే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు కాబట్టి అన్నాడు. ఇప్పుడేమో అసలు ఇది చట్టంలో ఉందా, రాజ్యాంగంలో ఉందా, ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని చెప్పి అంటున్నారు. మళ్ళీ హైకోర్టులో కేసు వేశారు కదా, జ్యుడిషియల్ మ్యారేజ్ సబ్సిడీ తేల్తరే, మరి ఈలోపు రావచ్చు కదా, రారు. మరి వీరు చూసి ఉద్ధవ్ ఠాక్రే గారు నేర్చుకుంటారా? ఆయనకి పాపం 20 వచ్చాయి, అక్కడ 29 రావాలి. ఎవరికి ఏ పార్టీ ప్రతిపక్ష హోదా కావాలంటే 29 రావాలి. 29 వచ్చిన ప్రతిపక్ష పార్టీ ఏదీ లేదు. మరి అక్కడ ఉద్ధవ్ ఠాక్రే గారికి 20, కాంగ్రెస్ కి 16, ఎన్సీపీకి 10. మరి వాళ్ళు కూడా వీళ్ళలాగా, ఎందుకంటే నేను ఉద్ధవ్ ఠాక్రే గారు మాట్లాడుతూ ఇక్కడ ఏదో నా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు నా మీటింగ్లకి చాలా మంది వచ్చారు, నేను డబ్బులు బాగా నొక్కేశాను, నా ఏళ్ళు ఎప్పుట్టేశాయి, నాకు ఎందుకే లేదు అని అంటూ ఇది శకుని పాచికలు లేకపోతే ఈవీఎంలు అని చెప్పేసి ఏ రకంగా అన్నారు. అలాగే ఉద్ధవ్ ఠాక్రే గారు కూడా నా మీటింగ్లకి చాలా మంది వచ్చేసారు, తండ్రులుగా వచ్చేసి ఈ ఓట్లన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి, ఇదేంటి ఈవీఎంలు అని చెప్పేసి అన్నారు. ఆ దారిలో కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారి దారిలో ఉద్ధవ్ ఠాక్రే గారు వెళ్ళి అబ్బాయి నేను వెళ్ళను, నా ప్రధాన ప్రతిపక్ష హోదా కావాల్సిందే అంటే 4 రోజుల్లో ఆయన పార్టీ కానీ అయిపోతుంది. ఆ పార్టీలు ఏ ఎమ్మెల్యే ఎంపీ మిగలడు. ఇప్పుడు ఆల్రెడీ 24 గంటలు తిరగకుండానే అక్కడ లోకల్ గా కథనాలు వచ్చేస్తున్నాయి, తిట్టిపోతున్నారు ఉద్ధవ్ ఠాక్రేని. నీ శివసేన నీది కాదని చెప్పి ప్రజలు స్పష్టంగా తీర్పించారు. అసలైన శివసేన ఇప్పుడు వారసత్వం అంటే తండ్రి నుంచి పుట్టినవాడు కాదు, ఆలోచన పంచుకున్నవాడు, ఆయన స్ఫూర్తిని పంచుకున్నవాడు, ఆయన యొక్క సిద్ధాంతాలు పంచుకున్నవాడు వారసుడు అని చెప్పి ప్రజలు తేల్చారు. ఉద్ధవ్ ఠాక్రే గారిని పక్కన పెట్టారు. సో ఉన్న ఎమ్మెల్యే ఎంపీలు కూడా వెళ్ళిపోతారు షిండే గారితో, ఆయనకి ఏం మిగలదు, అట్టాగా ఏం మిగలదు. సో ఆయన ఏమన్నా మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి కేసులు వేస్తానా, ఏం చేస్తానా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈవీఎం అన్నారు, హైకోర్టులో కేసు వేశారు, హైకోర్టులో కేసు కొట్టేశారు. మీరంతా పిచ్చి ఆర్గ్యుమెంట్ ఇస్తారు, కేసు కొట్టుపడేశారు. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? అయితే వీళ్ళందరికీ అలీబాబా అడ్డజన్ దొంగల్లాగా వీళ్ళందరూ ఉన్నారు. బట్ వాళ్ళైతే ప్రజాస్వామ్యవంతంగా ఇప్పుడు వరకు అయితే వెళ్తున్నారు. ఈయనేమో ప్రజాస్వామ్యకి వ్యతిరేకంగా ప్రజల్ని యొక్క ఇచ్చినటువంటి తీర్పుకి అగౌరవపరుస్తూ, ప్రజల్ని అవమానపరుస్తూ, కనీసం ఆయన వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు. ఆ కొత్తగా ఎన్నికైన 10 మంది పాపం అసెంబ్లీలో ప్రతిరోజు క్వశ్చన్లు అడగటానికి లెటర్లు ఇచ్చే స్పీకర్ గారు కూడా ఆమోదించి వాళ్ళు ప్రశ్నలు అడగటం. వాళ్ళు లేరు కాబట్టి నేను ఈ ప్రశ్న సమాధానం చెప్పినట్టు రాసుకోండి అని చెప్పి స్పీకర్ గారు చెప్తాం. పాపం హుషారుగా ఉన్నారు ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్యేలు. వాళ్ళు ఉసురు కూడా పోసుకుంటున్నారు, వాళ్ళ నియోజకవర్గ ప్రజలు ఉసురు కూడా పోసుకుంటున్నారు. ఇప్పటికన్నా సరే ఆయన మారాలని చెప్పి కోరుకుందాం, ఆయన మారే మనిషి అయితే కాదని చెప్పి నా అభిప్రాయం. రైట్, ఒకసారి గోపి గారి దగ్గరికి వెళ్దాం. గోపి గారు, అదానీ వ్యవహారం జగన్మోహన్ రెడ్డి గారి మెడకి చుట్టుకోబోతోందా? ఖచ్చితంగా. అంటే వాసుదేవన్ గారు, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఈ 5 ఏళ్లలో ఏదో ఒక కేసులో అరెస్ట్ చేస్తుంది. అంతవరకు అయితే గ్యారంటీ, ఆ సూచనలు కనిపిస్తున్నాయి. ఆ దిశగానే ప్రయాణం జరుగుతోంది. ఇప్పుడు ఆదానీ కేసు అనేది ఒకటి వచ్చింది కాబట్టి ఆదానీ కేసులో జగన్మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, మరి బీజేపీ మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్ లో మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి పైన చాలా కథనాలు రాసేశాయి. చాలా తెలుగుదేశం, జనసేన జగన్మోహన్ రెడ్డి అవినీతి అమెరికా వరకు వెళ్ళింది అని ఆరోపణ చేశాయి. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు, పైగా వీళ్ళు ఆల్రెడీ
న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశమే ఉంటుంది. అరెస్ట్ చేయొచ్చు, కేసులు అయితే పెట్టొచ్చు. అది గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలని కూడా ఆలోచన చేస్తున్నట్టుగా ప్రభుత్వం వార్తలు వస్తున్నాయి. అంటే ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు పరిపాలన గతంలో కంటే భిన్నంగా ఉంది. ఈ 5 ఏళ్ళు ఉండబోతోంది. ఇప్పటి వరకు ఈ 6 నెలల పాటు చూసిన పద్ధతిని బట్టి ఖచ్చితంగా ఇది కక్ష సాధింపు వ్యవహారం లాగా నడిచే ఆ పద్ధతే కనిపిస్తోంది. చంద్రబాబు అయితే జనరల్ గా కక్ష సాధింపు రాజకీయాలకు జోలిపోడు, కానీ ఇప్పుడైతే ఈ 5 ఏళ్లుగా అది జరగబోతోంది. దానికి సంకేతాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి స్పీకరు, డిప్యూటీ స్పీకర్ ఇద్దరు కూడా హార్డ్ కోర్ క్రిటిక్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని చాలా తీవ్ర స్థాయిలో వ్యక్తిగత దూషణలు కూడా చేసిన వాళ్ళిద్దరిని ఆ కుర్చీలో కూర్చోబెట్టడం, ప్రతిపక్ష హోదా ఇవ్వము అని చెప్పడం, చివరికి బిఎస్సి కూడా అది పిఎస్సి కూడా ఇవ్వకపోవడం, ప్రతిపక్షానికి ఇవ్వకుండా జనసేనకి ఇవ్వడం, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా రాజకీయాలు భిన్నంగానే ఉండబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కొంచెం హాట్ గానే ఉండబోతున్నాయి. ఒకటి అయి ఉండొచ్చు గోపి గారు, జనసేనే ప్రతిపక్షం అని తెలుగుదేశం పార్టీ భావించి ఉండొచ్చు. ఆ రకంగా వాళ్ళ సీటు కింద నీళ్లు తీసుకొస్తుంది జనసేన, అనుమానం లేదు. అదే జనసేన మరి జనసేన నాయకుడు ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాక పిఎస్సి పదవి ప్రభుత్వంలోనే ఉండే ఒక పార్టీకి ఇచ్చే అవకాశం లేదు. ఈ సంప్రదాయం ఇంతవరకు ఎక్కడా లేదు. ప్రభుత్వం బయట ఉండే వ్యక్తులకి, పార్టీలకి, ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నప్పుడు కూడా ఒక పార్టీ ఒక సభ్యుడు ఇద్దరు సభ్యులు ఉంటే కూడా మరి వాళ్ళకి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అవి ఈసారి మాత్రం ఆ పద్ధతుల్లో రావడం లేదు. తర్వాత రెండోది, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాలండి. 10 మందిని కలుపుకొని వెళ్ళాలి. వెళ్ళి అక్కడ కనిపించాలి. అక్కడ కనిపించి మాకు మైక్ ఇవ్వండి అని అడగాలి. అడిగితే ఖచ్చితంగా మైక్ ఇస్తారు. తర్వాత ఇంటరప్ట్ చేస్తారు. అది ఆయన్నే మాట్లాడినెవరు, అందులో అయితే అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డిని మాట్లాడినెవరు వీళ్ళెవరు కూడా. పైన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ స్థానంలో కూర్చున్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు. ఆయన్ని అవమానించడానికే ప్రయత్నం చేస్తారు. కానీ అవన్నీ ప్రజలు చూస్తారు, చూసే అవకాశం వస్తుంది. నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలి. తర్వాత క్వశ్చన్ అవర్ ఉంటుంది. క్వశ్చన్ అవర్ లో క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా క్వశ్చన్ మీద మాట్లాడే అవకాశం ఇస్తారు. ఆ అవకాశాన్ని వాడుకోవాలి. ఇట్లా కొన్ని ఖచ్చితంగా క్వశ్చన్ మీద మాట్లాడే అవకాశం అయితే ఖచ్చితంగా వస్తుంది. దాన్ని మరి ఉపయోగించుకోవాలి. అట్లా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీ ద్వారానే తెలుసుకోవాలి. కానీ బయట ఉండి ప్రెస్ మీట్ల ద్వారా, ట్విట్టర్ ద్వారా చేసే ప్రయత్నాలు అయితే అంతగా ఫలించవు, ప్రజల దగ్గరికి అవి వెళ్ళవు. అది ప్రజాస్వామ్యబద్ధం కూడా కాదు. ఇందాక మీరు చెప్పినట్టు చాలా కొన్ని రాష్ట్రాల్లో 9 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, 10 మంది, 11 మంది, 15 మంది ఇట్లా ఉన్న శాసనసభలు చాలా ఉన్నాయి. అక్కడ వాళ్ళు వెళ్ళట్లేదంటే వెళ్తున్నారు. వాళ్ళు వెళ్తారు, మాట్లాడే ప్రయత్నం చేస్తారు. పాలకపక్షం వాళ్ళకి మైక్ ఇవ్వదు అని బయటకు వచ్చి చెప్తారు. అది సర్వసాధారణం రాజకీయాల్లో. మరి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మరి ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళడం లేదు. అది అయితే కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. అదే ఈ 5 ఏళ్లలో ఆదాని కేసు ఒకటే కాదు, అనేక కేసులు బయటకు తీసుకురాబోతున్నారు. ఈ అనేక కేసుల్లో ఏదో ఒక కేసులో 1-2 కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఇరికించి జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. చాలా తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆ దశగానే ఉండబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశాడు, 53 రోజులు జైల్లో పెట్టాడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తాడు. ఎన్ని రోజులు జైల్లో పెట్టగలరో చూడాలి మనం. ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్ళాం. శ్రీనివాస్ చౌదరి గారు 1750 కోట్లు ఎక్కడ దాచుంటాడు? సార్, మొదట డబల్ టీవీ ప్రేక్షకులకి, అలాగే వాల్జన్ గారు, నీకు విజయపేట కిరణ్, అలాగే మన వైసీపీ నేత మిత్రులు, అలాగే గోపి గారు అనలిస్టు, అలాగే అందరికి కూడా నా ఛానల్ నమస్కారాలు.
ఈరోజు రాష్ట్రంలో జరిగిన ఆర్థిక అరాచకాల్లో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ అంబాసిడర్ సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో ల్యాండ్ శాండ్ మైన్ వైన్ అనుకోని మేము రాష్ట్రంలో తిరుగుతున్నాం. అబ్బాబ్బా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది ల్యాండ్ అంటే మనీ లాండరింగ్ లో కానీ, ఈడీ కేసులో కానీ, సిబిఐ లో అనుభవం ఉన్న వ్యక్తి. సో ఇంటర్నేషనల్ లెవెల్లో అమెరికా వాళ్ళు డబ్బులు కొట్టేయడానికి ప్లాన్ చేసిన 1750 కోట్లు. దీని మీద నాని ఇంకెవరెవరో కొంతమంది ప్రెస్ మీట్ కూడా పెట్టారు నిన్న. మాకు సంబంధం లేదు, మీ సిక్కి దగ్గర కొన్నాం, అదాని దగ్గర కొనలేదు అని చాలా కొంత సంభాషణ విచిత్రంగా ఉన్నింది. కరెంటు ఎక్కడి నుంచి కొన్నా, అదాని గ్రీన్ ఎనర్జీ నుంచి ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, అక్కడ యుఎస్ లో ఉన్నటువంటి వ్యక్తులు అదాని ఎనర్జీలో దాదాపు $175 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేయటం, అక్కడ నుంచి వాళ్ళు ఈ కొనుగోలు శక్తి కోసం, కొనుగోలు కోసం లంచాలు ఎదచూపటం, ఆ లంచాలు ఇంకొక సంస్థలో వాళ్ళు వెళ్ళి ఎంటర్ అయినప్పుడు ఆ సంస్థ నేను ఇవ్వలేని చెప్పి ఇంకొచ్చేయడం, ఆ సంస్థ ద్వారా ఈ విషయం బయటకు రావడం. ఇప్పుడు అదాని నేను కూడా ఆ సంస్థ సప్లై చేసిన విద్యుత్ నేనే సప్లై చేస్తానని ఒప్పందం గురించుకోవడం, దానికోసం వైకా పడిపోతుండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అనఫిషియల్ గా రహస్యంగా 3 సార్లు కలవడం. మరి టెండర్లు వేసేటప్పుడు రాష్ట్ర విద్యుత్ సంస్థలు టెండర్లో పాల్గొనాలి. ఆ టెండర్లు 2021 రద్దు చేసేసి నామినేటెడ్ పద్ధతిలో మీకు టెండర్లు ఇచ్చారు. దీన్ని 1750 కోట్ల రూపాయలు కంటైనర్లు తిరిగినాయంటే తాడేపల్లి గెస్ట్ హౌస్ లో వెనక చుట్టూ ముందు చుట్టూ అంటే ఇదే కారణం. మరి అంత పెద్ద డబ్బులు మూటలు ఎలా పోతాయి? ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారు, కంటైనర్లు 2014-19 మధ్య కృష్ణపట్నం పోర్టు నుంచి కూడా వెళ్ళినాయి. మరి అది ఎవరో ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. డిమానిటైజేషన్ సందర్భంగా ఒక్క నిమిషం డిమానిటైజేషన్ సందర్భంగా మిగిలిన కరెన్సీని, దాచుకున్న కరెన్సీని తెలుగుదేశం అగ్రనేతలు తరలించిన వ్యవహారం కూడా ఆ రోజు బయటకు వచ్చింది. నాకన్నా ఎక్కువ గోపి గారికి తెలుసు. ఓకేనా? తప్పకుండా. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు, ఉప్పు తిన్న వాళ్ళు ఇల్లుగా తప్పదు. తప్పే లేదు. 5 గవర్నమెంట్ లో వాళ్ళు ఉన్నారు. తప్పులు జరుగుంటే పట్టుకో ఉండాలి. కానీ 72,000 కోట్ల రూపాయలు ఏం పాపం చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళ మీద భారం పంపడానికి? 72,000 కోట్ల రూపాయలు అయితే చిన్న విషయం కాదు కదా. ట్రూ ఆఫ్ ఛార్జీల కింద, అలాగే ట్రాన్స్మిషన్ మెయింటెనెన్స్ కింద చేయడం అనేది చిన్న విషయం కాదు కదా. మీరేదో 1,550 కోట్ల రూపాయలు తీసుకుని లక్ష్యం ఈరోజు దేశ రాష్ట్రంలో ఎక్కడ విద్యుత్ ఛార్జ్ 9 సార్లు పెంచారు. ఇప్పుడు మళ్ళీ ఆ బాదురు కార్యక్రమం మొదలు పెట్టారు. వీటికి కారణం ఆ రోజు అక్రమంగా డబ్బులు ఎలా సంపాదించాలి, దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ గా మేము ఎలా సంపాదించగలమని చేసిన ప్రయత్నం అనేది ఆంధ్ర రాష్ట్రాలకు తీరిన ద్రోహం. దీంట్లో ఖచ్చితంగా ఎవరైతే దోషులో వాళ్ళు బయటకు లాగడం కోసం చట్టపరంగా ఇప్పుడు గతంలో కెన్యా దేశము అదానితో పెట్టుకున్న ఒప్పందాలు, విద్యుత్ సరఫరా గాని, పోర్టుల నిర్మాణం గాని ఈ అమెరికాలో జరిగిన విషయం బయటకు వచ్చిన వెంటనే రద్దు చేసుకున్నారు. మాకు వద్దు అని ఆగమేఘాలు బయట వచ్చి. మనం కూడా చేసుకోవాలి కదా. మనం కూడా సింగపూర్ ఈశ్వరంతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసుకోవాలిగా. చేసేసారు ఆల్మోస్ట్ రద్దు అయిపోయినాయి కదా సార్. మనం ఇంకేం అడగట్లా. మళ్ళీ పునరుద్ధరించమని చెప్పి అడిగారు కానీ ఒప్పుకోవాలి అవన్నీ. ఎందుకంటే ఒక విషయం మాత్రం స్పష్టం, 1,000 కోట్లు 100 కోట్ల రూపాయలు కుంభకోణం చేస్తాం అంటే బయట తీసుకురావాలా. సింగపూర్ తో ఒప్పందం చేసినప్పుడు మేము కుంభకోణాలు పాల్గొనలేదు. 1,550 కోట్లు 600 కోట్లు 500 కోట్లు మీరు తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి వదిలేశారు. చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ అంత ఆర్గనైజ్డ్ కాదు. ఆయన ఇంకా ఏది మధ్యయుగంలోనే ఉన్నాడు. మీరు ఆధునిక యుగంలో ఉన్నారు కదా. అది లేదు సార్. ఆయన చాలా పకడ్బందీగా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడం వల్ల అన్వేషణ చెయ్యన. అందుకే ఇంటర్నేషనల్ లెవెల్ లో చేయగలిగి సెక్స్ సమాధానాలు ఉన్నాయి. ఇవన్నీ చూసి నాకు అదిగా సార్ ఆయన ఎలా డబ్బులు తీసుకున్నాడు, ఎలా సంస్థలో నుంచి డబ్బులు వచ్చింది. ఇవన్నీ ఓకే కానీ అది ఎలాగో ఎస్టాబ్లిష్ అయిపోయింది నేరం. ఇవన్నీ మొన్న యూరోప్ ట్రిప్ లో రోజా గారు అక్కడ ఎవరితో మంతనాలాడి ఈ డబ్బులు మళ్లించడానికి ఆవిడ కీలక భూమిక పోషించారు. ఆమె మీదైతే పెద్ద ఫోకస్ ఉండదు, అందువల్ల ఆమె ద్వారా నడిపించారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక కథనం. అందుకోసం వల్లభనేని వంశీ, కొడాలి నాని కూడా కొన్నాళ్లు దేశంలో లేరు. మీరు జాగ్రత్తగా గమనిస్తే సార్. ముందు ఎలక్షన్ ముందే స్పెషల్ ఫ్లైట్ లో లండన్, ఆస్ట్రేలియా, చాలా దేశాలు తిరిగి వచ్చాడు, యూకే తీసుకొచ్చాడు. ఇవన్నీ చూసినప్పుడు ఆయనతో పాటు ఇంకా వీళ్ళు కూడా వెళ్ళారు. రాజా గారు కూడా ఈ మధ్య బ్రెజిల్ వెళ్ళారు. ఫోటోలు కూడా నేను విజువల్ చూశాను. సరే వీళ్ళందరూ ప్రభుత్వం మునిగిపోతుందనగా విదేశీ పనులు ఎందుకు పెట్టుకున్నారంటే మనీ లాండరింగ్ విషయంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, సౌత్ ఆఫ్రికాలో ఇన్వెస్ట్ చేశారా, బ్రెజిల్ ఇన్వెస్ట్ చేశారా, కెన్యాలో ఇన్వెస్ట్ చేశారా అనేక అనుమానాలు ఎదుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ గారి పథకం అనేది మీ దగ్గర అనుమానాలే చౌదరి గారు, మీ దగ్గర అనుమానాలే, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా గోల్డ్ మైన్స్ లో ఇన్వెస్ట్ చేశారు. మీకు చేతనైతే మీ కూటమి ప్రభుత్వానికి ఆయన అంటుంటాడు కదా, మీకు దమ్ము ఉంటే అని వెళ్ళి అక్కడి నుంచి తీసుకురండి. గోల్డ్ మైన్స్ లో ఇన్వెస్ట్ చేశారు,
జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీలు. ఇది స్పష్టంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నాయి ఎవిడెన్స్. మీరు పెద్ద కష్టపడక్కర్లా, మీరు కాల్ చేసి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ని అడిగితే వాళ్ళ దగ్గర మొత్తం ఆధారాలు ఉంటాయి, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ దగ్గర. తప్పకుండా సార్ ఇవన్నీ బయటకు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ లో లిస్ట్ ఆఫ్ కంపెనీలు ఎన్ని ఇన్వెస్ట్ చేశారు, ఏ మైన్స్ ఇన్వెస్ట్ చేశారు, విజయసాయి రెడ్డి ఎవరు దానికి నాయకత్వం వహించారు, ఆస్ట్రేలియా ఎందుకు పోయాడు, అక్కడ నుంచి బొగ్గు గనుల్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ ప్రయత్నం చేశారు, అదాని జగన్మోహన్ రెడ్డి గారు సత్సంబంధం ఉండబట్టే కాబట్టి ఆర్థిక లావాదేవీలు బలంగా జరిగాయి. కాబట్టి దీనికి న్యాయ నిపుణులు, కోర్టులు, చట్టాలు ఏ రకంగా తీసుకురావాలి. అక్కడైతే కెన్యా దేశం వాళ్ళు వద్దనుకున్నారు, ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం దేశంలో రాష్ట్రం. కాబట్టి కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో రాష్ట్రాలు ఏ విధంగా న్యాయ సంబంధమైన సమస్యలు చర్చించి నిపుణులు సలహా తీసుకొని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జైలు పోయేది మాత్రం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇంటర్నేషనల్ లెవెల్ క్లెయిమ్ చేయాలి మహా ముఖ్యమంత్రిగా 17A కింద గవర్నర్ అనుమతి కోరాలి. ఇవాళ రేపో చీఫ్ సెక్రటరీ వెళ్ళబోతున్నారు, గవర్నర్ని కలవబోతున్నారు. అంటే అఫీషియల్ ప్రొసీజర్ ఉంటుంది కదా, ముందర ప్రధాన కార్యదర్శి వెళ్తారు, తర్వాత తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నాయకుడు వెళ్తారు, అంటే లీడర్ ఆఫ్ ద హౌస్ వెళ్తారు. ఈ ప్రొసీజర్ ఇవాళ రేపు అది జరగచ్చు అంటున్నారు. ఎప్పుడు మీకేమైనా సమాచారం ఉందా? తప్పకుండా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు సార్. నేను శాసనసభలో కూడా మొన్న ముగిసిపోయే ముందు రోజు బాబు గారు అన్నారు. ఎందుకంటే దీని మీద న్యాయ సలహాలు తీసుకొని ఎలా మూవ్ చేయాలనే పైన శాసనసభలో చర్చిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా గవర్నర్ దృష్టికి విషయం తీసుకెళ్తారు. ఆ దోషి నిజమైతే, ఆధారాలు నిజంగా ఉంటే మాత్రం జగన్ జైలు పాలనే విషయం స్పష్టంగా కనబడతా ఉంది. దీన్ని ఇంకా ఎవరు గతంలో అదాని ఆదుకునేవాడేమో, ప్రధాని మీదకే వచ్చింది ముంపు. కాబట్టి అందరూ కలిసి ఇప్పుడు చివరికి తప్పు చేసినందుకు కూడా జైలు బాట పట్టే అవకాశం ఉంది. చౌదరి గారు మీకు ఒక చిక్కు ప్రశ్న ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అదానీని ముట్టుకోవాలంటే మీకు పైన బీజేపీ ఉంది. బీజేపీ ఏమనుకుంటుందో, ముట్టుకోకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊరుకోరు. మరి కూటమి ప్రభుత్వం దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది? రేపు పొద్దున మీకు కూడా అదానికి అవసరాలు ఉంటాయి కదా సార్. నాకు తెలిసి అదానీ గారు మోడీ గారు మధ్య సంబంధాల గురించి పక్కన పెట్టినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు తప్పు చేస్తే మోడీ గారు ఒప్పుకుంటారని అనుకోవట్లా. మోడీ గారు కఠినంగా నిర్ణయించుకుంటారు. ఖచ్చితంగా ఆధారాలు తీసుకొని వచ్చి ఆధారాలు చూపిస్తే మాత్రం ఎవరు క్షమించరు. అందులో దేశ విదేశాల డబ్బులు కూడా మనం ఈ విధంగా ₹1,00,000 తీసుకుంటామంటే నాకు తెలిసి ప్రధానమంత్రిగా ఆయన ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అదాని ఒక పారిశ్రామికవేత్తనే కాదనట్లేదు, ప్రధానమంత్రి చెప్పారు కూడా పారిశ్రామికవేత్త. తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే కదా. కాబట్టి అదాని దేశ గౌరవాన్ని కాపాడినప్పుడు అందరూ అప్రిషియేట్ చేస్తాం. ఈ రోజు అదాని సంస్థలు షేర్లన్నీ కూడా భారీగా దీంట్లో పడిపోయాయి షేర్ మార్కెట్ లో. ఇవన్నీ గమనించినప్పుడు తప్పు జరిగిందని ప్రజలు అనుకుంటే, గతంలో పనామా లీక్స్ అని అలాగే చాలా పత్రికల్లో విషయాలు వచ్చాయి, అప్పుడే కొట్టిపడేశారు లేదని చెప్పి నిజమే నమ్మాము. ఇప్పుడు మళ్ళీ ఇంకో అమెరికన్ గవర్నమెంట్ ఒక సంస్థ కేసు నమోదు చేయనప్పుడు అదాన్ని పారిశ్రామిక అయిండొచ్చు, ఇండియన్ అయిండొచ్చు, కానీ తప్పు చేయకూడదు కదా సార్. ఆ విషయంలో మోడీ గారి గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ తప్పుల్ని కాస్తుంది అనుకోవటం లేదు. ₹1,00,000 నిజంగా జరుగుంటే మాత్రం మోడీ గారు క్షమించే ప్రసక్తే లేదు. అయితే రాష్ట్ర సంపదను ఈ విధంగా దాచుకోవడం అనేది చట్ట వ్యతిరేకం, ప్రజలు హర్షించరు. జగన్మోహన్ గారు రాష్ట్రాన్నే కాదు విదేశాల్లో కూడా ఈ విధంగా తప్పులు చేస్తున్న విషయాన్ని ప్రపంచానికి తెలిసిపోయింది. కాబట్టి ఈయన ఒక మాజీ మంత్రి, ముఖ్యమంత్రి గానో ఒక ఎమ్మెల్యే గానో ఇప్పుడు అనర్హుడైన విషయం పైన ఆలోచించి ఇంత దుర్మార్గాన్ని పాల్గొన్న వ్యక్తులు బయట ఉండడం ప్రమాదకరం. ఈ ఆర్థిక అరాచకాలు దెబ్బతీసేయడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆర్థిక నేరస్తులు వీళ్ళకి శ్రీకృష్ణ జన్మస్థానమే మంచి స్థానం అని చెప్పి ఆ విధంగా పైలు నడిచే అవకాశం ఉంది. ఖచ్చితంగా న్యాయనిపుణులు సలహా తీసుకొని మీరంటూ 17 అప్లైబుల్ అవుతుందా, ఈ నిజంగా ముఖ్యమంత్రి 5 ఏళ్లు చేసిన తర్వాత ఆ చట్టం ఒబే అవుతుందా, దానికి కేంద్ర ప్రభుత్వం ఏ సలహా తీసుకుంటుంది, న్యాయనిపుణులు ఏ సలహా తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి ఆర్థిక అరాచక వ్యక్తులు బయట ప్రపంచంలో ఉన్న నేరం. ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకా ఏమైనా కూడా చేసేస్తారు. బహుశా ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఫ్యూచర్ లో తాకట్టు పెట్టి రాష్ట్రంలో ఈ దేశంలో కలిపేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వ్యక్తులు, ప్రమాదకర వ్యక్తులు రాష్ట్రంలో ఉండడం మాత్రం సమంజసం కాదనే ఉద్దేశంగా వాళ్ళు గడుపుతున్నారు. మేమైతే ఆశ్చర్యపోయాం. ఎందుకంటే ఈ విధమైన దుర్మార్గమైన చర్యలు, డబ్బులు ఈ విధంగా దోచుకుంటారు విషయాన్ని దేశ ప్రజలు చూపించిన తర్వాత, పేపర్లో వచ్చిన తర్వాత దిగ్భ్రాంతి గురే సందర్భాలు కూడా మేము చూసాం. రైట్, శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ గారు, రోజా గారు, వల్లభనేని వంశీ, కొడాలి నాని ఎన్నికల ముందర, జస్ట్ పోలింగ్ ముందర విదేశీ పర్యటనలు. ఇక్కడి నుంచి ఇందాక చౌదరి గారు కూడా సబ్స్టాన్షియేట్ చేస్తూ మాట్లాడారు. మనీ లాండరింగ్ ద్వారా ఈ 1750 కోట్లు ఎలా తరలించుకెళ్లారు, వీళ్ళకి ఆ బాధ్యత అప్పు చెప్పారట కదా. మీరేమన్నా బై ఎనీ ఛాన్స్ మీరు ఆ టీంలో ఉన్నారా? మొదటిగా 99 టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి, వాసుదేవన్ గారికి నా ఉదయ శుభోదయం తెలియజేస్తున్నా. అదే ఇంతకుముందు చెప్పారు వాసుదేవన్ గారు, మీరు కూడా సౌత్ ఆఫ్రికాలో ఉన్నట్టు, మీరు కూడా సౌత్ ఆఫ్రికాలో అక్కడ వారు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మీరు కూడా పక్కన ఉన్నట్టు మీరు కూడా మాట్లాడారు.
అదేవిధంగా ఈ నేను ఫ్లైట్ లో మాట్లాడాల, చౌదరి గవర్నమెంట్ గారు ఆఫ్ ఇండియా పోయినట్టు. మాట్లాడుతోంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడుతోంది, నేను మాట్లాడతా. అదే సార్. నా దగ్గర అదే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న చౌదరి సమాచారం గారు మాత్రమే కూడా- నేను మీకు షేర్ చేశాను. చౌదరి గారు కూడా ఫ్లైట్ లో పోయినట్టు, అంటే ఆ ఫ్లైట్ లో ఏ స్పెషల్ ఫ్లైట్లలో వారు కూడా పోయి డబ్బు దించినట్లే మాట్లాడారు. మాకు ఫ్లైట్ లో వెళ్ళే అవకాశం లేదు. అదే కానీ అదే అవకాశం వస్తుందిలేండి చౌదరి గారు, మీకు కూడా అవకాశం వస్తుంది. కానీ ఇటువంటి ఈ అదాని విషయంలో గానీ దీంట్లో ఒక చిన్నగా మనం ఒకటి ఇంగ్లీష్ లో సామెత ఉంటుంది సార్, అఫెన్స్ ఈజ్ బెస్ట్ వే ఆఫ్ డిఫెన్స్ అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాడుతున్నది అదే. ఒక అదాని గారి గురించి మనము జనరల్ గా అంటే మా ప్రజలకు అందరికీ తెలిసిండేదే, కానీ ఒకసారి అందరికీ తెలిసేటట్టుగా ఒక చిన్న 2 విషయాలు మాట్లాడుకుంటే, బేసిక్ గా ఇక్కడ ప్రజలందరూ గమనించాలి. ఇక్కడ అదానితో కానీ అదాని గవర్నమెంట్ తో కానీ ఒప్పందం కాదు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో సెస్ తో ఏపీ గవర్నమెంట్ కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ సెస్ అనేది, దాంతో తీసుకున్నా. ఇక్కడ అదానితో ఒప్పందం కాదనేది బాగా గమనించాలి. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏమంటే, ఈ 1700 పోయింది, 1400 పోయింది, 1700 కోట్లు ఇచ్చారు అంటారు. కానీ ఇప్పుడు టీడీపీ గత ప్రభుత్వంలో 2019, 14, 19లో చూస్తే ₹5.10 అగ్రిమెంట్ అయింది గవర్నమెంట్, ₹5.10 అప్పట్లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక దాన్ని ₹2.49 చేశారు. అంటే నియర్లీ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ తగ్గించి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నారు. అంటే ఎవరన్నా తగ్గిస్తే కమిషన్ ఇస్తారండి? అదేదో ₹5 8 చేసింటే దానికి ఇచ్చేవారు, కానీ ఆ ₹5.10 ₹6.10 కొనేదాన్ని ₹2.49 చేసిన దాన్ని అదాని గారు ఎందుకు ఇస్తారు కమిషన్లు అనేది ఒకటి గమనించాలి. అదే కూడా చూస్తే ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్ తో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ₹6.99 కూడా చేసుకున్న అగ్రిమెంట్స్ ఉన్నాయి. ₹6.99. అంటే ఇక్కడ ఏమైతుంది? ఈ డబ్బు అంతా కూడా అప్పుడు చేసిన చంద్రబాబు నాయుడు గారు చేసిన అమౌంట్లంతా కూడా దాదాపు 26,000 కోట్ల రూపాయల్ని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5th ఫైనాన్స్ కమిషన్ లో డబ్బులు వస్తే, 15th ఫైనాన్స్ కమిషన్ లో డబ్బులు వస్తే సర్పంచులంతా కూడా ఆవేదన చెందారు. ఈ సర్పంచులకు వచ్చిన డబ్బులంతా కూడా ఈ 5th ఫైనాన్స్ కమిషన్ రూపంలో వారు చేసిన అప్పులన్నీ 26,000 కోట్ల రూపాయల అప్పులు పట్టుకోవడం జరిగింది. అంటే అన్ని కూడా దాంట్లో నుంచి తీసేశారు. దాదాపు ఇటువంటి దాన్ని ₹5.10 నుంచి హైప్ చేస్తే డబ్బు వస్తుంది, కానీ తగ్గిస్తే ఎలా డబ్బు వస్తుంది అనే అంశాలని ప్రజలందరూ కూడా గమనించాలి. చంద్రబాబు నాయుడు గారికి చాలా చక్కటి అవకాశం ఇది. ఎందుకంటే అదాని గారిని సిబిఐ అదాని గారితో కోరితే ఉండేటివన్నీ బయటకు వస్తాయి. ఎక్కడ కూడా తగ్గించడం వల్ల రాజ్యాంతం ఎందుకు? తగ్గించారు, ఎక్కించింటే రాజ్యాంతం చేయాలి. కానీ ఇటువంటి విషయాలంతా కూడా గమనించాలి ప్రజలంతా కూడా. అదాని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే మిగతాటివంతా కూడా తీగ లాగితే దొంగ లాగితే అందరూ వస్తారు బయటికి అనే విషయాన్ని గమనించాలి. ఇంకొకటి, ఒక 3 అంశాలు ఉన్నాయి వాసుదేవన్ గారు, ఇది గమనించాలి. చంద్రబాబు నాయుడు గారి వారి యొక్క పీరియడ్ లో కోలాతో చంద్రబాబు నాయుడు ఆడిన కోలాటం గురించి గాని, మరి కార్తికేయంతో ఆడిన కథక్కళి గాని, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ తో ఆడిన స్నేక్ డాన్స్ గాని, అంటే ఇవంతా కూడా మొత్తానికి చూసుకుంటూ వస్తే కోలా కృష్ణమోహన్ అనేవారు టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు దాదాపు చంద్రబాబు నాయుడు గారికి 10 లక్షల రూపాయలు నేను ఇచ్చాను, వారు కొడుకు మరి లోకేష్ గారు చదివిందంతా అమెరికాలోనే చదివారు అని చెప్తూ ఇంకా ఏవేవో కథనాలు చెప్పారు. అవంతా కూడా మనకొద్దు. ఇప్పుడు అన్ని అంశాల గురించి ఈ 2 గురించి మాట్లాడుకుంటే కోలా కృష్ణమోహన్ గారు బయటకు వచ్చి తెలియజేశారు. అంటే వారు పబ్లిక్ గా ప్రెస్ మీట్ లో వచ్చి, ఇప్పుడు అదాని గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం చెప్పలేదు. అప్పట్లో కోలా కృష్ణమూర్తి గారు బయటకు వచ్చి ప్రెస్ లో ఇట్లా 10 లక్షల రూపాయలు ఇచ్చానని చెప్పారు. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటి ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా అభూత కల్పనలు, నా మీద ఒక ప్రెస్ మీడియా మాత్రమే నన్ను ఇలా చేస్తుంది అని తెలియజేశారు. ఇప్పుడు కూడా అది ఎందుకు జరగకూడదు? ఇప్పుడు కూడా అప్పుడు ఒక పత్రిక అయితే ఇప్పుడు 4 పత్రికలు ఏళ్ళు చూపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి వైపు. అంటే అప్పుడైతే అట్లా జరగచ్చు, ఇప్పుడైతే ఇట్లా జరగకూడదా? ఏవి కూడా అన్ని అభియోగాలు మాత్రమే. ఈ అభియోగాలన్నీ కూడా ఇతను వచ్చారు, మన నెక్స్ట్ సెకండ్ వచ్చేటప్పటికే కార్తికేయంతో ఆడిన కథక్కళి, అవంతా కూడా రాష్ట్రంలో
డిప్యూటీ సీఎం గా వారు ఉన్నప్పుడు అక్కడ సింగపూర్ లో, ఇక్కడ సింగపూర్ టౌన్షిప్ అనే నిర్మాణం చేయాలని చెప్పి ఈ యొక్క మనకు కొత్తగా ఏర్పడినటువంటి రాజధానిలో చేయాలనుకున్నారు. అంటే అటువంటి వ్యక్తితో కూడా ఇటువంటి ప్రయాణము ఏ విధంగా మనకు సూచిస్తుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి, ఇవన్నీ ఇక్కడ మాట్లాడటం కాదు. అది కూడా చెప్తా. స్కిల్ డెవలప్మెంట్ తో ఆడిన స్నేక్ డాన్స్. సార్, ఈ స్కిల్ డెవలప్మెంట్ తో చంద్రబాబు నాయుడు గారి ఈడీ టీడీపీ పార్టీ తెలుగుదేశము తప్పు ఉంది అని చెప్పి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇవన్నీ కూడా తప్పులు మన దగ్గర పెట్టుకొని ఇక్కడ అన్ని 24 గంటలు కూడా ఇప్పుడు దీంట్లో అంశాలు ఏమంటే 5 నెలలు అయింది. చౌదరి గారు ఉండండి, మీకు టైం వచ్చింది, మీకు టైం ఇచ్చారు కదా చౌదరి గారు. ఇక్కడ ప్రజలంతా గమనించాల్సింది ఏమంటే, ఇక్కడ ప్రజలంతా ఉండండి సార్, ఉండండి, మాట్లాడేటప్పుడు ఉండండి, కొంచెం ఉండాలి, సమన్వయం పాటించండి. మీకు ఇచ్చిన టైం మీరు సద్వినియోగం చేస్తున్నారు. నేను చెప్పేటప్పుడు ఉన్నట్టు చెప్తే మీకు ఎందుకు ఉనుకు చెప్పండి. టైం ఇచ్చినప్పుడు వసుదేవన్ గారు ఇక్కడ రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన 2% అమలు చేయలేక, చౌదరి గారు ఆగండి, మీరు ఆగండి సార్, ఒక్క నిమిషము ఉన్నదాన్ని మాట్లాడించండి. శ్రీకాంత్ గారు, మాట్లాడి చౌదరి గారు, మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడండి, మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడండి. వసుదేవన్ గారు, సూపర్ 6లను అమలు చేయలేక, సూపర్ 6 అభియోగాలు బయటికి తీసుకొని వచ్చారు. ఇప్పటికే చూసే ఉంటారు, బోటు, లడ్డు, సోషల్ మీడియా. ఇప్పుడు అదాని వచ్చే జమిలీ ఎలక్షన్ లోపు గోపి గారు చెప్పారు 5 ఏళ్లు కాదు గోపి గారు, ఇప్పుడు 6 నెలలు అయిపోయినాయి. సూపర్ 6 అమలు చేయలేక సూపర్ 6 అభియోగాలు బయటకు వచ్చాయి. ఇంకా మిగతావి 14 నెలల్లోనే ఉంటాయి. ఇవన్నీ కూడా 14 నెలల్లో ఇంకొక 14 అభియోగాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో మోడీ గారికి అదాని గారు చాలా ముఖ్యులు అని చెప్పడం జరిగింది. శ్రీకాంత్ గారు మనతో మనతో పాటు కీర్తన గారు జాయిన్ అయ్యారు. ఒకసారి వారి దగ్గరికి వెళ్దాం. కీర్తన గారు, ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారండి. కీర్తన గారు, హోప్ యు ఆర్ దేర్, రైట్? ఆవిడ దగ్గరికి మళ్ళీ వెళ్దాం. చౌదరి గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ఏది? ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవహారంలో తేడా వచ్చి ఆ పిల్లాడు ఒకతను కూలి పనులకు వెళ్తున్నాడని చెప్పేసి వచ్చిన కథనం వాళ్ళ పత్రికలో వచ్చిందని అనుకోండి. ఆ వచ్చిన కథనాన్ని ఆయన ఉటంకిస్తూ చెప్పారు. నిజంగా అంత లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఖజానాకు ఉందా అండి? చాలా మంచి ప్రశ్న వేశారు సార్. ఫీజు రీయింబర్స్మెంట్ పేరుతో రాష్ట్ర ఖజానా గండు కొట్టి తల్లిదండ్రుల అకౌంట్ లో డబ్బులు వేశారని చెప్పి 5 సార్లు 5 ఏళ్ళు వేయాల్సింది 3 ఏళ్ళు వేసి మిగిలిన 2 ఏళ్ళు కాకెక్కుపోయిందని చెప్పి అబద్ధాలు చెప్పి ఆ కాలేజీలు మూతపడే స్థాయికి తీసుకొచ్చిన గనుడు మా జగన్మోహన్ గారు. విద్యాశాఖను విధ్వంసం చేశాడు. ఇప్పుడు ఆ ఫీజు ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 6 నెలలు మీరేం చేస్తారు చెప్పండి? ఆ ఫీజు రీయింబర్స్మెంట్ గురించి చెప్పండి, విద్యార్థుల యొక్క ఆవేదన గురించి చెప్పండి. అంతేగాని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల గురించి చెప్తారు కదండి. అదే మాట్లాడతారు ఇంకా మీరు. ఇప్పుడు వసుదేవన్ గారు అడిగిండేది, మీరు అడిగిన దానికి ఫీజు రీయింబర్స్మెంట్ గురించి చెప్తే మరీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతారండి మీరు. 2500 కోట్లు బకాయిలు పెట్టారు జగన్మోహన్ గారు. వాళ్ళు అంటే వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వకుండా, పిల్లలు ఉద్యోగాలు లేకుండా, లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యి ఉద్యోగాలు లేకుండా చివరికి ఏదో కాంట్రాక్ట్ పనులు చేసుకుంటా ఉన్నారంటే కారణం ఏంది? కాలేజీకి డబ్బులు ఇవ్వకుండా తల్లిదండ్రుల అకౌంట్ డబ్బులు వేసామని చెప్పి అబద్ధం. పైగా ఫీజు రిపోర్ట్లో కాలేజీ కూడా సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం, ఇవన్నీ కారకుడు ఎవరంటే జగన్మోహన్ గారు. విద్యా సంస్థలో 2800 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాం. మేము ఇప్పుడు దశల వారిగా ఎయిడెడ్ కాలేజీకి రిలీజ్ చేస్తున్న ఫండింగ్. కాబట్టి నేను అకౌంట్ చెప్తాం మీకు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే దీంట్లో కూడా లావాదేవీలు అంటే మళ్ళా కాలేజీ యాజమాన్యానికి 100 రూపాయలు విద్యార్థులకి వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం, పంపిస్తున్నాం.
లోకేష్ గారు అదే క్లియర్ చెప్పారు. ఏ కాలేజీలు అయితే ఉన్నాయో వాళ్ళ మేము బకాయిలతో సహా చెల్లిస్తామని చెప్పి క్లియర్ గా మన మీటింగ్ ఫైనల్ చేశారు. అది ఖచ్చితంగా చెల్లిస్తుంది వాళ్ళ విద్యార్థులు. సరే, కీర్తన్ గారి దగ్గరికి వెళ్దాం. చౌదరి గారు, కీర్తన్ గారు, ముందుగా పిఎస్సి చైర్మన్ పదవి పొందిన జనసేనకు శుభాకాంక్షలు. బహుశా సంప్రదాయాలని తుంగలో తొక్కి ప్రతిపక్షానికి సంఖ్యాబలం లేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వకుండా మరి అధికార పక్ష కూటమిలో ఉన్న పార్టీకే ఇవ్వటం అనేది, తెర తీయటం అనేది నిజంగా కొత్త వ్యవహారమే. మరి దాన్ని మీరు అప్రిషియేట్ చేస్తారు, ఎందుకంటే మీరు విలువలు, సంప్రదాయాలు వీటి గురించి మీ పార్టీ ఎక్కువ మాట్లాడుతుంది. రెండోది, విద్యాశాఖలో జరుగుతున్న కుంభకోణాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, ఫీజు రీఎంబర్స్మెంట్. దానికన్నా ముందు నేను మాట్లాడేది ఏంటంటే 1,25,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఈరోజు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న మీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు 5 సార్లు ప్రెస్ మీట్ పెట్టి 5 సంస్థల గురించి మొత్తం ఎక్స్పోజ్ చేశారు. మొత్తం న్యూడిటీ ఆఫ్ దోస్ ఇన్స్టిట్యూషన్స్ వర్ ఎక్స్పోజ్డ్ విత్ ఏది దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అవి ఏమైనాయో తెలియదు, ఎఫ్ఐఆర్ దాకా వెళ్ళినాయో లేదో తెలియదు, అసలు ఇనిషియేట్ చేస్తున్నారో లేదో తెలియదు, ఏమి మిమ్మల్ని ఇనిషియేట్ చేయకుండా ఎవరు వెనక్కి లాగుతున్నారో తెలియదు. మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రశ్న వేశారు, అంటే ఆయన తాటి చెట్టు కింద నుంచున్నాడు కాబట్టి ఆయన మంచినీళ్ళు తాగినా మనకు కళ్ళు తాగినట్టే కనిపిస్తుంది. ప్రశ్నలో వ్యాలిడిటీ ఉంది. అండ్ ఈ కుంభకోణాల గురించి ఈరోజు జనసేన మాట్లాడాలి. ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి నమస్కారాలు సార్. అయితే నేను వీక్షకులకు కూడా సార్, కుంభకోణాలు జరిగాయని ఆరోపణలు చేయడానికి బలహీనంగా ఉన్న పార్టీ అయితే ఎన్డీఏ కూటమి కావు ఫస్ట్. అండ్ ప్రజల మన్నన పొందుతున్న పార్టీ కూడా. ఇక్కడ అభియోగాలు కాదు సార్, వాస్తవ రూపంలోకి తీసుకొని వచ్చి వాటి సాక్ష్యాలు కూడా తావడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో మా కుటుంబ ప్రభుత్వం చేస్తూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి తీరు సమయంలో ఇప్పటికి కూడా మార్పులు రాకపోవడం మీరు గమనించారు. ప్రజల పక్షాన్ని నిలబడుతున్న పార్టీలను పట్టుకునేసి సూపర్ 6 కాదు సూపర్ అభియోగాలు అని ఇంతకుముందు అధికార ప్రతినిధి గారు అంటున్నారు. సూపర్ అభియోగాలు ఎక్కడ? గతంలో మీరు చేసిన తప్పులను ఇప్పుడు మేము దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో మీ పేర్లు వస్తున్నాయి కాబట్టి వాటిని మేము బయట పెడుతున్నాం. ఇప్పుడు అదాని ఇష్యూ అయినా ఇంకొక ఇష్యూ అయినా, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ లో ఏవి దొరకపోయినా కూడా ఆయన స్కిల్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తున్నారు. సో మిగతా విషయాల్లో మేము మాట్లాడినప్పుడు మాత్రం ఎందుకు వీళ్ళు అట్లా అవాక్ అయినట్టు మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటైతే గమనించాల్సింది ఏంటంటే, ఆయన ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఇటువంటి స్కాములు కావచ్చు, దందాలు కావచ్చు జరిగాయి. ఆర్థికంగా బలపడటం కోసం తప్ప ప్రజల కోసం అయితే ఆ ప్రభుత్వం పనిచేయలేదు. అండ్ ముఖ్యంగా ఈ అదాని విషయంలో అయితే దగ్గర 1750 కోట్లు చేతులు మారాయి అనే విషయం అయితే అందరికీ తెలిసిన విషయమే. బట్ దానికి వాస్తవాలు ఏంటి, ఇది మనం అమెరికా కోర్టులో కూడా మనం చూసాం. ఈ ప్రస్తావనలో అదాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇన్వాల్వ్ అయింది కాబట్టి ప్రతి ఒక్క చోట జగన్మోహన్ రెడ్డి గారి వైపే వేళ్లు చూపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈయన మీద చర్యలు తీసుకోవడానికి ఎన్డీఏ కూటమి ప్రయత్నాలు చేస్తోంది. కానీ మేము పక్కాగా వీళ్ళలాగా అక్రమ అరెస్టు చేయడానికి సంసిద్ధంగా లేం కాబట్టి దానిపైన న్యాయ సలహాలు ఏమైనా తీసుకొని న్యాయ సలహాలు అనుసరిస్తూ అతన్ని అరెస్ట్ చేయడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా, లేదు గవర్నర్ గారి దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆయనకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పైన చర్యలు చేపట్టాలి అనేది ఎన్డీఏ కూటమి ఒక నిర్దిష్టమైన కార్యాచరణ చేసుకుంటా ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈయన ఆరోగ్యశ్రీ కూడా డబ్బులు ఇచ్చుకోలేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు రీఎంబర్స్మెంట్ గురించి పిల్లల భవిష్యత్తు మేము చలగాట మాడుతున్నామనే మాట మాత్రం నిజంగా నాకు హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మేము ఒకటిగా ఇచ్చిన వాగ్దానాలను చెల్లించుకుంటూ ప్రజలకు కానీ యువతకు కానీ రైతులకు కానీ న్యాయం చేసుకునే కార్యాచరణ చేస్తూ ఒక్కొక్కటిగా చేస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్ నేను ఇప్పుడు చూస్తున్నాను. ట్వీట్ ని ఆయన పరిపాలనలో కరెక్ట్ గా 1వ తేదీ జీతాలు పడ్డట్టు, నిజంగానే ప్రభుత్వ ఉద్యోగులు కానీ బిడ్డలు కానీ అమ్మఒడి కరెక్ట్ గా అందినట్టు ఈయన ఎన్ని స్లాబులు మార్చారో అందరికీ తెలుసు. కరెంటు బిల్లులతో ట్రావెల్స్ ఉండే వాళ్ళ కార్లను కూడా క్యాలిక్యులేట్ చేస్తూ వాళ్ళ బిడ్డలకు ఎలా కోతలు పెట్టారో కూడా మాకు గుర్తుకు లేని విషయాలు అయితే ఏం లేదు కదా. సో స్లాబులు పెంచి పెంచిన కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిన వాళ్ళకు కూడా లేదన్న విషయం కూడా ఆయన మాట్లాడాడు ఒకసారి. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమి సభ్యులకి హెచ్చరించాల్సిన అవసరం లేదు, ఆయనకు మాట్లాడే అర్హత కూడా లేదు. నీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కూడా డబ్బులు చెల్లించకుండా బకాయిలు పెట్టి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎన్డీఏ కూటమిని మాట్లాడాల్సిన ఆవశ్యకత లేదు. మేము మా కార్యాచరణ సంసిద్ధంగా చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అటువంటి లోటుపాట్లు ఏమన్నా ఉన్నా వాటిని రెక్టిఫై చేయడానికి పెద్దలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ థింగ్ ఆలోచించాల్సిందంటే మమ్మల్ని సవరించే ప్రయత్నం, మా మీద విషించే ప్రయత్నం కన్నా నువ్వు చేసిన తప్పులకి ఈ రోజు మీ సాక్షి పేపర్లో సాక్షాత్తు నీకు సంబంధం లేదని వస్తున్న ఆర్టికల్స్ ని గమనించండి. అసలు మీ సాక్షి పేపర్లో నేను వచ్చిన ఆర్టికల్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఆ ఇష్యూలోనే నాకు సంబంధం లేదు, అసలు నేను అదానికి నాకు మాటలే లేవు అని. అదానితో మీరు చేసిన ఒప్పందాల గురించి కానీ అదానితో మేము కలిసిన 3 times కలిశారు. 3 times ఎందుకు కలిశారన్న విషయం కానీ ప్రతి ఒక్కరికి తెలుసు.
సో ఇటువంటి కార్యాచరణ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోనే ఆయన రాజకీయ ప్రస్థానంలోనే మనం గమనిస్తే మొత్తం ఇటువంటి కార్యాచరణే ఉంది. బాబాయ్ విషయంలో అండ్ తండ్రి గారి చావు విషయంలో అండ్ తన రాజకీయంగా ఎదగడం కోసం ఇప్పుడు అట్ ప్రెసెంట్ రాజకీయంగా మళ్ళీ ఆయన సీఎం కావాలన్న ఇంటెన్షన్ తో ఆయన చేస్తున్న కీర్తన్ గారు ఒక్క నిమిషం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్ర, మనం వర్తమానంలో ఉన్నాం, వర్తమానంలో ఆయన లేడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? 5 కుంభకోణాలు 1,25,000 కోట్లు మీరే స్వయంగా ఇదిగో దస్తాలు ప్రెస్ ముందు పెట్టి చూపించారు ఆధారాలు. అవి చాలదా ఆ విద్యాశాఖలో బొత్స సత్యనారాయణ గారి మీద కేసు ఫైల్ చేయడానికి? ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బైజూస్తో కుదుర్చుకున్న అనైతిక ఒప్పందం, అరాచక ఒప్పందం మీద ఆయన మీద కేసు పెట్టడానికి చాలా ఎందుకు వెనకం చేస్తున్నారు? ఏం లాగుతున్నాయి మిమ్మల్ని? ఏ మొహమాటాలు అడ్డొస్తున్నాయి? సార్ మీకు కనిపించే కోణం ఒకటి ఉంటుంది, ఇంకో కోణం ఇంకోటి. నాకు కనిపించే కాదు, మీరు చూపించిన కోణమే నేను మాట్లాడుతున్నా. నాకు అంత నాలెడ్జ్ లేదండి, మీకున్న నాలెడ్జ్ నాకు లేదు. ఎందుకంటే మీరు చూపించిన అంశాలే, మీరు చెప్పిన అంశాలే. కావాలంటే ఇంకో రోజు డిబేట్ పెట్టి అవన్నీ మనోహర్ గారు ఆ రోజు ఎలా దస్తాలు చూపించారో జనాలకి అవన్నీ మళ్ళీ చూపిస్తా. ఓకేనా? ఎగ్జాక్ట్లీ సార్. కానీ దానికి ఒక టైం టేకింగ్ ప్రాసెసింగ్ ఉంటది. మనం ఇప్పటికిప్పుడే హఠాహుటిని అరెస్ట్ చేయాలంటే అవ్వదు కదా. దానికి ఇప్పుడు అక్కర్లా, 6 నెలలు అయిపోయింది, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, కనీసం కేసు ఫైల్ చేయలేకపోతున్నారే. అరెస్ట్ మాట దేవుడు రక సార్. అంత తక్కువ అంచనా అయితే మీరు ఎన్డీఏ కూటమి ఆలోచించకండి. ఎందుకంటే ఒక్కొక్కరిగా పిట్టలు రాలినట్టు ప్రతి ఒక్కరిని ఎవరైతే చిల్లర పనులు చేశారో అందరిని తీసుకొని వస్తున్నారు. 1,25,000 కోట్ల రూపాయల కుంభకోణం చిల్లర పని అంటల్లా నేను, ఇది పెద్ద పని. నేను చెప్పేది త్రిమింగళాలని పట్టుకునే ముందు అక్కడ సహకరించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఎవరైతే ఆ ప్రభుత్వంలో ప్రజలకు వ్యతిరేకంగా మీకు నమ్మకం ఉందా? విద్యాశాఖలో జరిగిన కుంభకోణాల వ్యవహారంలో నిందితుల్ని అరెస్ట్ చేస్తాము, వాళ్ళని ఫిక్స్ చేస్తామనే నమ్మకం మీకుందా? ఖచ్చితంగా ఉంది. ఎన్డీఏ కుటుంబం పారదర్శకంగా ఉంటుంది. మీరు ఏవైతే తప్పులు జరిగాయో ఎవిడెన్స్ ప్రకారం మా దగ్గర ఏ ఉన్నాయో ప్రతి ఒక్కరికి చర్యలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. 1-2 రోజులు లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా జరుగుతాయి. మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాంటి ఆలోచన కూడా చేయకండి. జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకోవడం జరగదు. ఎందుకంటే ఇది ప్రజల కోసం నిర్ణయించిన పార్టీ, ప్రజల కోసం ఎన్నికైన ప్రజలు మమ్మీ నమ్మకంతో ఇంత మ్యాండేట్ ఇచ్చి గెలిపించారు. సో జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడే ప్రయత్నం ఇక్కడ ఎవరు చేయరు. ఆయన ఒకవేళ ఎవరైనా కాపాడించుకోవడానికి ప్రయత్నాలు చేసినా కూడా వాటిని తగ్గించే ప్రయత్నం మేము చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సో మీకు అదే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా తీసుకొని వచ్చి అరెస్ట్ చేయాలన్న ఇంటెన్షన్ తో ఆయన ఆలోచిస్తున్నారు. బట్ పూర్తి ఎవిడెన్స్ తో ఆయన ఎక్కడ తప్పించుకునే ప్రయత్నం కూడా జరగకుండా చూసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈడీ కేసులు ఆయన 2 రోజులు తిరుగుతున్నారు. సో ఇటువంటి విషయాలు మా దగ్గర జరగకూడదు. బికాస్ ఆఫ్ దట్ మేము అందుకని నీట్ గా ఆలోచించి ప్లాన్ చేస్తున్నారు సార్. ఇక్కడ ఆయన తప్పించే ప్రయత్నంగా 6 months ఆఫ్ పీరియడ్ మేము ఆయన మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, ప్రజలకు మంచి చేయడం మీద కాన్సన్ట్రేట్ చేసాం. ఆయన మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆయన 2 రోజులు లోపడడానికి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి కదా. మేము కాన్సన్ట్రేషన్ ప్రజల కోసం, ప్రజల పరిపాలన ఎలా అందించాలి, మేము ఇచ్చిన హామీలు ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మీరు నేటివ్ ఆఫ్ తిరుపతి కాబట్టి మీకు ప్రశ్న, అంటే ఇందాక చౌదరి గారిని అడుగుదాం అనుకున్నా, ఎలాగో మీరు కూడా తిరుపతి కాబట్టి అడుగుతున్నా. మొన్న పాలక మండలి తొలి సమావేశం జరిగింది. దేర్ వాజ్ నో ఎ సింగిల్ మెన్షన్ అబౌట్ టీటీడీ తుమ్మకుంట తిరుపతి దేవస్థానం చెక్కుల గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. దారి మళ్ళీ టీటీడీ నిధుల గురించి ప్రస్తావన లేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి పులివర్తి నాని గారికి మధ్య ఉన్న రహస్య ఒప్పందాల గురించి ప్రస్తావన లేదు. లడ్డూల గురించి ప్రస్తావన లేదు. ఏమైందో దాని గురించి మాట్లాడలేదు. మాయమైపోయిన ఫారిన్ కరెన్సీ, జగన్మోహన్ రెడ్డి గారు దొంగతనంగా తన సంచిలో వేసుకొని దోచుకెళ్లిపోయిన ఫారిన్ కరెన్సీ గురించి ప్రస్తావన లేదు. ఎందుకని సార్? మొదటి పాలక మండలిలో ఏవేవైతే పెట్టారో లిస్ట్ లో అవే మాత్రమే ఫస్ట్ ప్రస్తావిస్తారు. ముందు ఇంపార్టెంట్ ఇష్యూస్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి ఇచ్చి ఉంటారు సార్ చైర్మన్ గారు. ఫస్ట్ సమావేశం సార్ అది, ఫస్ట్ సమావేశం అది. సో అక్కడ మీరు అనుకున్న ఎలిమెంట్స్ అన్ని మాట్లాడాలని ఉండదు. ఫస్ట్ వాళ్ళకేం లిస్ట్ అవుట్ చేశారో ఫస్ట్ అవి మాట్లాడతారు. ఇప్పుడు తిరుపతి మీకు బాగా తెలుసు, తిరుమలలో భక్తులు కోరుకుంటున్నది మంగళవార దర్శనం కావాలని, దాని గురించి మాట్లాడారు. ముంతాజ్ హోటల్ తీసేయాలి అనేది ఎప్పటి నుంచో ఉన్న ప్రపోజల్, దాని గురించి మాట్లాడారు. అలాగే అవకతవకలు ఏవైతే జరుగుతున్నాయో వాటి గురించి అంటే ఒక్కొక్కటి కార్యాచరణ చేసుకుంటూ వస్తున్నారు. ఖచ్చితంగా ఈ అర్జీలు వెళ్తాయి. ఖచ్చితంగా దీని గురించి నెక్స్ట్ కార్యాచరణలో ఆయన మాట్లాడబోతున్నారు. మనం ఆలోచించాలి. ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్ళామండి. రవికిరణ్ గారు, మీరు చూశారు కదా, అంటే కుంభకోణాల గురించి ప్రస్తావన వచ్చింది. నిజంగానే ఇట్స్ అప్రిషియబుల్. మీరు అదాని ఇన్వాల్వ్మెంట్ని ఎక్స్పోజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని నడి రోడ్డు మీద నుంచోబెట్టింది మీ ప్రభుత్వం, హైలీ అప్రిషియబుల్. బట్ అదే సందర్భంలో 1,25,000 కోట్ల రూపాయల కుంభకోణం గురించి ఎందుకని మౌనంగా ఉంటున్నది ఈ ప్రభుత్వం? ఇప్పుడు వాసుదేవన్ గారు, ఇప్పుడు అదాని గారి అంశం వస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే 1 దశాబ్ద కాలంగా తన అక్రమాస్తుల ఆర్జన మీద
సుప్రీంకోర్టులో లేదా సిబిఐ కోర్టులో విచారణలు ఎదుర్కొంటున్నారు, 1000 కోట్లకు సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు దీనితో ఇప్పుడు అమెరికాలో వచ్చినటువంటి ఈ ఇండైట్మెంట్ అంటే అభియోగ పత్రం, ఇది న్యూయార్క్ స్టేట్ లో ఒక జిల్లా కోర్టు, 12 జిల్లా కోర్టులు ఉన్నాయి, 12 జిల్లాలు ఉన్నాయి. దాంట్లో ఒక కోర్టు ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ జడ్జి వచ్చేసి జస్టిస్ నిక్లెస్ అన్నమాట. సో వీరు 54 పేజీల అభియోగ పత్రంలో వీరు రకరకాల అంశం చెప్పారు. మీరేమంటారు? అదానీ గారు అక్కడ యుఎస్ ప్రజల నుంచి $175 మిలియన్ రేస్ చేసి, ఎందుకు రేస్ చేశారు? భారతదేశంలో $6 బిలియన్ సోలార్ పార్కులు పెట్టాకి, దానికోసం ఆ అగ్రిమెంట్ల కోసం $175 మిలియన్ ఇక్కడ రేస్ చేసి, భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని 5 రాష్ట్రాల వాళ్ళకి $265 మిలియన్ లంచాలు ఇచ్చారు. ఈ ప్రక్రియ ద్వారా, ఈ యొక్క బిజినెస్ ద్వారా 20 ఏళ్లలో $2 బిలియన్ ఆయన ప్రాఫిట్ ఆర్జించబోతున్నాడు అని చెప్పేసి ఈ అభియోగ పత్రంలో ఉంది. సరే, దాని మీద కోర్టు అక్కడ ఫైల్ చేశారు. చట్టపరంగా ఎవరు చేసినా తప్పే, అది నిర్ధారణ అయితే మాత్రం శిక్ష అనుభవించాలి, దానికి చర్య తీసుకోవాలి. అలాగే భారతదేశంలో కూడా, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్డీఏ ప్రభుత్వాలు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మన అసెంబ్లీలో కూడా ప్రకటించారు. పూర్తి సమాచారం లేదు, సమాచారం తెప్పించుకుంటాం, దాని తగ్గట్టు యాక్షన్ చేస్తామన్నారు. కేంద్ర రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు దాని మీద ఏ రకంగా ముందుకెళ్లాలి, విచారణ, ఈ సిబిఐ విచారణ చేయాలి, ఏం చేయాలని ఆలోచిస్తారు. అలాగే ఈ రోజు కోర్టులో కూడా, సుప్రీం కోర్టులో కూడా విశాల్ తివారీ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయించారు. ఈ విశాల్ తివారీ ఎవరంటే, గతంలో జనవరి 2023లో హిండెన్బర్గ్ రిపోర్ట్ ఒకటి వచ్చి అదానీ గారు ట్రేడింగ్ పాల్పడుతున్నారు, దొంగ ట్రేడింగ్ అయింది అంటే, దాని మీద సుప్రీంకోర్టులో ఈ కేసు వేసిన వ్యక్తి, దాని మీద సుప్రీంకోర్టు విచారణ చేసింది. సంవత్సరం పాటు జరిగిన విచారణ, అక్కడ ఏమీ లేదు, హిండెన్బర్గే తప్పు అని తేల్చింది అనమాట. ఆ కేసు వేసిన వ్యక్తి ఈ రోజు విచారణకు వస్తుంది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తారేమో, ఫలానా మీరు ఎవరు చేయొద్దు, మేము చేస్తాం దీని మీద అంటారేమో. ఏం చేస్తారో చూద్దాం. సో ఎవరు తప్పు చేసి, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినా, భూపేష్ బఘేల్ చేసినా, స్టాలిన్ చేసినా, నవీన్ పట్నాయక్ గారు చేసినా, లేదా జమ్మూ కాశ్మీర్ లో లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఎవరు చేసినా, లేదా అదానీ గారు చేసినా తప్పు ఎవరు చేసినా తప్ప, డబ్బులు ఎవరైనా చేతులు మారితే రికవర్ చేయవచ్చు, అది నిర్భయవాదం. ఇక రెండో పార్ట్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ గురించి ఒక విషయం మీ ద్వారా పిల్లలు చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ జరిగిన మాట వాస్తవం, అప్పుడు కూడా జరిగాయి. ఎందుకంటే ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే పునరుత్పాదక విద్యుత్ వాడకం మనం చెయ్యాలి. ఇలా చేయటం వల్ల భూతాపం తగ్గుద్ది, భూమిలో ఏదైతే ఉష్ణోగ్రతలు పెరిగిపోయి వాతావరణం మారిపోతుంది కదా, ఇది ప్యారిస్ అగ్రిమెంట్ లో భాగం, ప్రపంచవ్యాప్తంగా చేయాలి. భారతదేశం కమిట్మెంట్ ఉంది, 2030 కల్లా 500 గిగావాట్స్ సోలార్ పవర్, విండ్ పవర్ ఉపయోగించాలి, థర్మల్ కోల్ యూస్ తగ్గించాలని ఒక కమిట్మెంట్. దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా 2016లో కూడా, నాకు ఆన్లైన్ లో డాక్యుమెంట్ దొరికింది, 2027 అక్టోబర్ 2016లో సెకీతో SCCAతో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం చేసిన ఒప్పందం. ఇది కూడా యూనిట్ కి ఎంత చేశారంటే, ఇక్కడ రాస్తుంది యూనిట్ ₹4.50, ₹4.50 అని రాస్తుంది. సరే, ఇది జనరల్ గా ఏంటంటే కొంచెం కోల్ మీద కొంచెం ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇది కొంచెం ఎక్స్పెండిచర్ ఎక్కువ కాబట్టి. అయితే దీనిలో నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లో లాలూచి పడ్డారు. ఆయన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఎక్కువ రేట్లకి ₹5, ₹6 చేశారు. మేము ఇవన్నీ క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం రాగానే వాళ్ళ పేపర్లోనే 1 జూలై 2019 ఈ పీస్ అగ్రిమెంట్ మీద విచారణ ఒక కమిటీ వేస్తారని చెప్పి 9 మంది సభ్యులతో కమిటీ వేసి లేవు రాసినటువంటి రాష్ట్రంలో సోలార్, విండ్ పవర్ ధరలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు యూనిట్ ధరలను తగ్గించుకోవాల్సిందిగా వాళ్ళతో మాట్లాడుతున్నాం అని చెప్పేసి, దీనిలో సంవత్సరానికి 2636 కోట్లు నష్టం కలుగుతుంది చంద్రబాబు నాయుడు గారు చేసిన వల్ల. దీనివల్ల 20 ఏళ్ళకి కాబట్టి 50,000 కోట్లు నష్టం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు వేసి, ఆ తర్వాత ఈయన్ని క్యాన్సిల్ చేశారు. దానికి అప్పుడు కేంద్ర ప్రభుత్వ మంత్రి ఆర్కే సింగ్ గారు సెప్టెంబర్ 2019 జగన్మోహన్ రెడ్డి గారికి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ, ఇది 2 పేజీల లేఖ. ఈ లేఖలో ఏ రకంగా మీరు తప్పుడు ఆరోపణ చేస్తారు, ఇది సమంజసం కాదు అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్ లో ఏం చెప్పారంటే, ఐ అర్జ్ యూ టు నాట్ టు రీవిజిట్ PPS ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ అప్రహెన్షన్స్ ఆఫ్ ది రెగ్యులారిటీ. ఇక్కడేదో మీరేదో ఇక్కడ జరిగిపోయిందన్న అనుమానాల మీద మీరు ఈ ముందుకెళ్లి దీన్ని రద్దు చేసి రీవిజిట్ చేస్తాను చేయొద్దు, ఇటువంటి పని చేయొద్దు. దీన్ని చేయడం వల్ల దిస్ వుడ్ నాట్ ఓన్లీ సెండ్ రాంగ్ సిగ్నల్స్ టు ది ఇన్వెస్టర్స్ అక్రాస్ ది వరల్డ్ అబౌట్ క్రెడిబిలిటీ కాంట్రాక్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇండియా, భారతదేశంలో జరిగే అగ్రిమెంట్స్ మీద అంతర్జాతీయంగా మనకు నమ్మకం పోతే ఇటువంటి చేయొద్దన్నారు. చేయొద్దన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు.
క్యాన్సిల్ చేస్తే ఆ యొక్క కంపెనీలు హైకోర్టులో పిటిషన్ వేస్తే 15/3/2022 చీఫ్ జస్టిస్ ప్రశాంత్ సింగ్ మిశ్రా గారు అండ్ జస్టిస్ నైనాల జయసూరి గారు ఇచ్చిన జడ్జిమెంట్ ఏమిచ్చిన జడ్జిమెంట్ తెలుసా? క్యాన్సిల్ చేయడానికి మీరెవరో, మీరు క్యాన్సిల్ చేసే అధికారం మీకు లేదు, వెంటనే మాకు డబ్బులని చెల్లించండి అని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ చచ్చినట్టు 3 ఏళ్ల గల కట్టని డబ్బులన్నీ మళ్ళీ కట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మళ్ళీ కట్టాల్సి వచ్చి ముక్కుపిండి వదిలి చేశారు. నేను ఇప్పుడు వస్తున్నాను మళ్ళీ. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక పీపీ అగ్రిమెంట్లు చేసుకున్నారు. ₹2.95 సెకీతో చేసుకున్నారు. ఆదానితో కాదు, సెకీతో చేసుకున్నారు. దీని మీద కూడా అప్పుడు తెలుగుదేశానికి సిపిఐకి సంబంధించిన తెలుగుదేశం పయ్యావులు కేశవ గారు హైకోర్టులో కేసేశారు. అలాగే సిపిఐ రామకృష్ణ గారు ఇద్దరు కేసేశారు. వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఇది. అప్పుడు చెప్పిన ఆర్గ్యుమెంట్ కూడా ఏంటంటే ₹99 ఆల్రెడీ బయట అవైలబుల్ గా ఉంది, ఈయన ఎక్కువ పెట్టుకుంటున్నారు, నష్టం జరుగుతుంది. ఆ కేసు హైకోర్టు పయ్యావుల కేశవ గారి రిట్ పిటిషన్ నంబర్ 76/2022 అండ్ సిపిఐ రామకృష్ణ గారిది రిట్ పిటిషన్ నంబర్ 237/2021. ఈ కేసు మొన్న ఈ నెలలోనే 13వ తారీఖు హైకోర్టు విచారణకు వచ్చింది. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు, జస్టిస్ రవి పాటి వీళ్ళ దగ్గర కూడా వచ్చింది. దీని కేసుని మళ్ళీ డిసెంబర్ 13కి వాయిదా వేశారు. రైట్ రవికిరణ్ గారు, సమయం కూడా పూర్తిగా వస్తుంది. ఒకసారి ఫైనల్ గా గోపి గారి దగ్గరికి వెళ్దాం. సో అదాని గారి గురించి జగన్ నా పాయింట్ ఏంటంటే ఫైనల్ గా నేను ఏంటంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్ మీద మనకి ఏమన్నా డౌట్ ఉంటే ఎస్ఈసిఐ తో అగ్రిమెంట్ చేసుకున్నాం కాబట్టి ఎస్ఈసిఐ తో కూర్చొని ఆ రేట్లను తగ్గించే కార్యక్రమం చూసాలి. కానీ దీని మీద మనం చేస్తే ఇబ్బందులు వస్తాయి. ఆ రకంగా ఇబ్బంది చట్టపరంగా కూడా ఇబ్బందులు వస్తాయి, జ్యుడిషియల్ కూడా ఇబ్బందులు వస్తాయి. రైట్, ఐ అండర్స్టాండ్. అండ్ బీజేపీకి కూడా ఇబ్బందులు వస్తాయి. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. గోపి గారు, ఆర్ఎస్ఎస్ నాగపూర్ హెడ్ క్వార్టర్స్, ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ కొత్త ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ వాటి అనుబంధ సంఘాలన్నీ కానీ ఉత్తరాది లేదా వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ నుంచే ప్రధానమంత్రి అభ్యర్థుల్ని ప్రపోజ్ చేస్తూ వస్తున్నారు. ఈసారి 2029 ఒకవేళ జమిలీ ముందర జరిగితే అది, లేదా 2029కి పవన్ కళ్యాణ్ని ప్రధానమంత్రి అభ్యర్థిగా మనం ప్రతిపాదన చేద్దాం. మనకి దక్షిణాదిలో బలం చేకూరాలి. సో ఆ బలం తీసుకురాగల శక్తి పవన్ కళ్యాణ్. మహారాష్ట్రలో తాను పర్యటించిన నియోజకవర్గాల్లో బీజేపీకి లాభం చేకూర్చి తన జాతీయవాదాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. మనం ఆయన ప్రమోట్ చేయాలి అనే ఆలోచనతో బీజేపీ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నాగపూర్ ఉన్నట్టు సమాచారం. అంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి ప్రతినిధిగా కనిపించడానికి ప్రయత్నం చేశాడు. ఆ సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా, రాజకీయ నాయకుడిగా ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సహజంగానే బాగా నచ్చుతుంది. అది అవసరం కూడా. పైగా బీజేపీకి ఆర్ఎస్ఎస్ వీళ్ళకి సౌత్ లో ఒక ఫేస్ లేదు. నార్త్ వాళ్ళే, నార్త్ లీడర్షిప్ దాన్ని నాయకత్వం వహిస్తోంది. సౌత్ లో లేదు కాబట్టి సరే ఆ సినిమా గ్లామరు, ఇప్పుడు ఈ సనాతన ధర్మంతో వచ్చిన గ్లామరు, వీటిని వాడుకుంటే ఉపయోగం ఉంటుంది, బీజేపీకి అవకాశం ఉంటుంది, పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగతంగా అవకాశం రావచ్చు అనేది బహుశా ఆర్ఎస్ఎస్ బీజేపీ లక్ష్యం కావచ్చు. పవన్ కళ్యాణ్ ద్వారా సౌత్ లో ప్రవేశించాలి అంటే తమిళనాడులో కానీ, కేరళలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ బీజేపీ లేదు. సో ఈ 3 రాష్ట్రాల్లో బీజేపీ రావాలి అంటే పవన్ కళ్యాణ్ వల్ల సాధ్యం అవుతుందని ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులతో అనుకుండవచ్చు. అంతకుముందు మనం చర్చ కూడా చేశాము. జనసేనను బీజేపీలో కలిపే ప్రయత్నం 2029 నాటికి జరిగిపోతుంది అని, 2029 నాటికి ఆ అవకాశాలు కూడా ఉన్నాయని. 29 నాటికి బీజేపీ ముఖ్యమంత్రి ఫేస్ గా ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ ని ప్రొజెక్ట్ చేస్తారు, అందులో అనుమానం లేదు. అప్పటికి టీడీపీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ బీజేపీకి అయితే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రధానిగా అంటే ఇప్పట్లో కాకపోవచ్చు, కానీ 2034 నాటికి ఒకవేళ సౌత్ లో వాళ్ళకి అవకాశం కావాలి కాబట్టి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎంతమందిని కేంద్ర మంత్రులుగా ప్రొజెక్ట్ చేసిన ప్రయోజనం ఉండటం లేదు. ఒక పలుకుబడి, విస్తృతమైన పలుకుబడి ప్రచారం ఉన్న వ్యక్తే అవకాశం ఉంటుంది అని అనుకుంటే పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేయొచ్చు, ఖచ్చితంగా ప్రమోట్ చేయొచ్చు. వాళ్ళకి సౌత్ లో బలమైన నాయకత్వం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేయొచ్చు.
2029 నాటికి పవన్ కళ్యాణ్ బీజేపీలో కలిసిపోతే ఇక బీజేపీ ముఖమే కదా అయింది. సో ఆ పద్ధతిలో ప్రమోట్ చేయొచ్చు. బట్ థింక్ ట్యాంక్ మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ కాబట్టి ఆర్ఎస్ఎస్ విహెచ్పి ఏం చెప్తే బీజేపీ అది చేస్తుంది. సో ఆర్ఎస్ఎస్ అలా ఆలోచన చేస్తూ ఉంటే ఖచ్చితంగా అది ఆచరణ సాధ్యమే. రైట్ శ్రీకాంత్ గారు. నేను మీకు ముందే చెప్పా, గత 1 నెల కిందటి డిబేట్ లోనే ఉగాది సార్ లాస్ట్ జమిలీ వస్తాయి, అంత లోపల పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారు అని మీకు చాలా సార్లు చెప్పా. ఇంకొక 6 నెలలే టైం మీకు మరి ప్రధానమంత్రి అనేది సెకండరీ. పవన్ కళ్యాణ్ గారు శ్రీకాంత్ గారు మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందండి. మబ్బుల్లో వివరించడం ఎలా, జ్వాలాపురం శ్రీకాంత్ రచన అని ఒక పుస్తకం రాయండి. 6 నెలల్లో ఈ ప్రభుత్వం ఎందుకు కూలిపోతుందండి? ఏం మాట్లాడతారు సార్ మీరు? సార్ మీకు చెప్పా, ఉగాది తర్వాత మీకు చాలా సార్లు మీకు ఇంకో డిబేట్ లో చెప్పా, ఇప్పుడు కూడా క్లియర్ గా చెప్తా. ఉగాది తర్వాత బీజేపీ పవన్ కళ్యాణ్ గారు ఒకటైపోతారు, తెలుగుదేశాన్ని పక్కకు నూకేస్తారు. పవన్ కళ్యాణ్ గారిని సీఎం క్యాండిడేట్ ప్రపోజ్ చేసి జమిలీ ఎలక్షన్స్ వస్తాయి. ఆ జమిలీ లోపు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకొక 14 ఇట్లా అభియోగాలు మోపుకుంటూ వస్తారు. ఏది కూడా నిర్ధారణ కాదు. మళ్ళీ మిగతా పేపర్లు కూడా ఇదిగో పులి అంటే అదిగో తోక అని ఎల్లో మీడియా గానీ మిగతా ఛానల్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా అరెస్ట్ చేసినట్లు, ఇంకా అభియోగాలంతా రేపో పొద్దున్నే చేస్తున్నట్లు, గవర్నర్ గారిని కలిసినట్టు, ఇవంతా కూడా చాలా ఇదే. నేను మళ్ళీ చెప్తున్నా, చీఫ్ సెక్రటరీ అపాయింట్మెంట్ అడిగారు, ఇవాళ రేపో కలుస్తున్నారు గవర్నర్ గారిని. 17A కింద జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి మాకు మీ పర్మిషన్ అదానీ మీద సిబిఐ ఎంక్వైరీ అనగమనండి ఎన్డీఏ కూటమిని. అది అడగాలి. అది అడిగితే ఆటోమేటిక్ అందరూ బయటకు వస్తారు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఎన్నిసార్లు కలిసింటారో అదానీ గారిని అంటే ఆయనకు ముడుపులు చెల్లినట్టేనా? ఆయనకు పోయింటాయా? ఇప్పుడు మేడం గారు చెప్పారు 3 సార్లు 4 సార్లు సీఎం గారిని కలిశారు అని. అదానీ గారు ఎన్నిసార్లు కలిసింటారమ్మా తెలియదా? అయితే ఆయన కలుస్తూనే ముడుపులు చెల్లిస్తాయా? ఇవన్నీ అభియోగాలు మాట్లాడేటప్పుడు నిర్ధారణ చేసుకుని అభియోగాలను మాత్రమే చూడాలి. రైట్. కీర్తన్ గారు సార్ 3 సార్లు కలిస్తేనా అనే విషయం నేను చెప్పను కానీ నేను ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మీకు వినిపిస్తాను సార్, మీరు పర్మిషన్ ఇస్తే. వినిపించండి. అదానీ అనే సంస్థ, అదానీ అనే వాళ్ళు ఏ రోజు కూడా ఆంధ్ర రాష్ట్రంలో అడుగులు ముందుకు పోయినా, వాళ్ళ అడుగులు ముందుకు వేశారు ఎప్పుడు అనంటే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అడుగులు ముందుకు పడ్డాయి. అవును, డబ్బులు ఇచ్చానని చెప్పాడా? నాకు ముందడు చేశాడు, అభివృద్ధికి తోడ్పడ్డాడు అని చెప్పాడు. కానీ మీరు ఆ వీడియో చూపించలేరు. చెప్పండి. నేనేం స్టార్ట్ చేయకముందే మీ సాక్షి పేపర్ గానీ మీ అధికార ప్రతినిధులు ముందుకు వచ్చేస్తున్నారు. నేనేమన్నా అన్నానా మిమ్మల్ని? ఇప్పుడు అసందర్భంగా చూపించారు. అభివృద్ధికి అదానీ గారు ముందుకు వచ్చారు అని అన్నాడు. దానికి తోడ్పడ్డాము అని చెప్పాడు. అక్కడ అంత అయితే మాట్లాడలేదు సార్. అదానీ గారు ఏపీలో అడుగు పెట్టాలంటే నేను ముఖ్యమంత్రిగా ఉండాలనే మాట అంత అర్థమవుతుంది ఎవరికైనా. మీరు అభివృద్ధి అదానితో సాధ్యమవుతుంది అనే అంత ఇంటెన్షన్ లో జరగలేదు. అంటే మీరు వీడియోలో చేసేటప్పుడు ఇటువంటి చూపించేటప్పుడు ముందు అన్ని కట్ చేస్తారు. అవన్నీ వస్తే తీసుకున్నారు. ఇప్పుడు ఎంత కొంటున్నారు అనేది అర్థమైపోతుంది. శ్రీకాంత్ గారు ఏకైక మహిళా ప్రతినిధి, ఆమెను మాట్లాడినండి. లెటర్ స్పీక్ అవుట్. మీరు అన్న మాట అన్నాం. అదాని నేను ఉంటేనే ఇక్కడ సీఎం గా ఉన్నప్పుడు అదాని ఇక్కడ ఏపీలోకి అడుగు పెట్టగలుగుతాడు అని ఆయన మాటలు ఆయన ఒప్పుకున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే మేము అన్నసరిగా నాన్సెన్స్ అయితే చేయట్లేదు. ఇతర రాష్ట్రమైన మహారాష్ట్రలో 1 రూపీ 49 పైసలు కొన్నప్పుడు మనం ఎందుకు 2 రూపీ 49 పైసలు కొంటున్నాం అనేది ఒక 50 పైసలు ఎక్కువ. గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో 5 రూపాయల 10 పైసలు అన్నప్పుడు మీరంతా ఏమయ్యారు? ఉన్నాను సార్. మీరు టీడీపీలో ఏం చేశారు నాకు అనవసరం. ఇతర రాష్ట్రాలు 2014-19లో మీరు ఎందుకు ప్రశ్నించలేదు? జనసేన ఉంది కదా అప్పుడు కూడా, జనసేన ఉన్నారు కదా అప్పుడు కూడా, ఎందుకు ప్రశ్నించలేకపోయారు? నాకు టీడీపీకి సంబంధం లేదు. అదానీ సంస్థ మీద మీరు అంత ఇంట్రెస్ట్ చూపించి ఏపీకి తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే అదానీ ఎంటర్ అవుతుందనే అంత స్టేట్మెంట్ మీరు ఇచ్చినప్పుడు అదానీ దగ్గర ఇంకొక 10 రూపాయలు తక్కువ తెచ్చుకోవాలి కానీ ఇతర రాష్ట్రం కన్నా ఇక్కడ 10 రూపాయలకి ఎక్కువ తేవడం ఎందుకు? అండ్ దీంట్లో ఏ ముడుపులు అందాయి అనేది కదా ఇక్కడ వర్షన్ మేము మాట్లాడుతున్నది. మీరు ఆ వర్షన్ మీద మాట్లాడండి. టీడీపీ అది చేసింది, నాకు టీడీపీ తన అవసరం. జగన్మోహన్ రెడ్డి
మీకు టీడీపీ అవసరమో నాకు ఇతర రాష్ట్రాలు అవసరం లేదంట, అట్లా కాదు కదా. ఇక్కడ సబ్జెక్ట్ వస్తున్నది ప్రతి ఒక్కరూ సంబంధించింది, ప్రతి దీనికి సంబంధించింది. మీకు టీడీపీ అవసరం అంటే నేను ఇతర రాష్ట్రాలే అవసరం లేదు ఇక్కడ మాట్లాడేది అంట, అది కాదు కదా. నాకు క్లియర్ గా నా వర్షన్ ఏనండి. నేను